अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं स्वाधयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रहतं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందారుల పరమకృపతోటి కటాక్షించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. భక్తి భావనతో చేశారండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఇది లేదు ఈ స్తోత్రరత్నంలో యామునాచార్యుల వారు ప్రపత్తినే తెలియచేశారు అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఇందులో రెండు తెలియచేశారు. త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అని, నాకు ఇంకొక గతి లేదు అని తమ ఆకించన్యాన్ని పురస్కరించుకొని ప్రపత్తి చేశారు. త్వత్పాదమూలం శరణం ప్రపద్య, నీ పాదార విందాలనే గట్టిగా పట్టుకొని వాటినే నేను ఆశ్రయిస్తున్నాను, రక్షకంగా భావిస్తున్నాను అని చెప్పడం ద్వారా ప్రపత్తి చేశారు. ఐకాంతిక నిత్య కింకర ఎన్నుడయ, ఐకాంతిక నిత్య కింకర ప్రహర్షయిష్యామి, నీకే కింకరుడిగా ఉండి నిన్నే ఆనందింపచేసేటటువంటి ఒక దాసుడిగా ఉండాలి, అలా నన్ను కటాక్షించు అని కోరుకోవడం ద్వారా భక్తిని కూడా ఇందులో తెలియచేశారు అని చెప్తున్నారు. ఇరండు పదత్తాలు భక్తి ప్రపత్తిగళ్ళిరండిலும் அதிகரித்த అధికారిகள் ఇరువరయ్యం సొల్లుగిరదు ఎన్బారుండు. కాబట్టి స్తోత్రరత్నంలో భక్తిని పురస్కరించుకొని భగవంతుణ్ణి చేరేటటువంటి వారి గురించి తెలియచేశారు. ప్రపత్తిని పురస్కరించుకొని భగవంతుణ్ణి పొందేటటువంటి వారిని కూడా తెలియచేశారు అని ఇద్దరి గురించి, ఈ రెండు విధములైనటువంటి అధికారుల గురించి స్తోత్రరత్నంలో తెలియచేశారు. అధికారి నియమం లేదు, తవాహమస్మీతి చ యాచమానః అని చెప్పినటువంటి చోట నేను ప్రపన్నున్నా లేకపోతే భక్తి కలిగి భక్తి యోగాన్ని ఆచరించేటటువంటి వాడినా అని చూడకుండా నువ్వు అందరికీ అభయం సర్వభూతే, ఎలా అయితే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అని చెప్పిన చోట యాచతే యాచించేటటువంటి వాడు, నన్ను చేరి నేను నీ వాడిని అని యాచించేటటువంటి వాడు అని నువ్వు చెప్పినటువంటి సందర్భంలో ఆ యాచించేటటువంటి వాడు ఎలాంటి వాడో నువ్వు తెలియచేయలేదు స్వామి. అతను ప్రపత్తి చేసినటువంటి వాడా, భక్తి మార్గాన్ని భక్తి యోగాన్ని అవలంబించినటువంటి వాడా, కర్మయోగాన్ని అవలంబించినటువంటి వాడా, జ్ఞానయోగాన్ని అవలంబించినటువంటి వాడా అని నువ్వు చెప్పలేదు. యాచతే యాచించేటటువంటి వాడు అని మాత్రమే నువ్వు అధికారాన్ని, వచ్చినటువంటి వాడిలో పరమాత్మని రావడం మాత్రమే, యాచించడం మాత్రమే చూస్తాడు తప్ప అది నువ్వు దేనిని పురస్కరించుకొని నువ్వు ఆ కైంకర్యాన్ని యాచిస్తున్నావు అనేటటువంటిది మాత్రం ఆయన చూడడు అని చెప్తున్నారు. ప్రపత్తికి భక్తికి ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే, ఏదైనా పురుషార్థాన్ని కోరుకునేటటువంటి సందర్భంలో భగవంతుడి ద్వారానే ఆ పురుషార్థాన్ని నేను పొందాలి అనుకోవడం ప్రపత్తి. పాదమూలం శరణం ప్రపద్యే. ఓ స్వామి, నేను కోరుకునేటటువంటి పురుషార్థం అది ఏదైనా అవనివ్వు, కానీ అది నీ ద్వారానే నాకు అది అందాలి అని భగవంతుణ్ణి ఉపాయంగా చేసుకునేటటువంటి దాన్ని ప్రపత్తి అంటారు. మరి భక్తి అంటే ఏమిటండి అంటే, నీ సాధనం ఏదైనా అవ్వచ్చు, కానీ నువ్వు కోరుకునేటటువంటి పురుషార్థం ఏమిటి అంటే ఐకాంతిక నిత్య కింకర ప్రహర్షయిష్యామి, నువ్వు కోరుకునేటటువంటిది భగవంతుణ్ణే పురుషార్థంగా భావించి ఏ సాధనమైనా ఏ సాధనంతో అయినా భగవంతుణ్ణే పొందాలి అని కోరుకునేటటువంటిది భక్తి. ప్రపత్తి ఏమో పురుషార్థం ఏదైనా అవనివ్వండి, అది మాత్రం
భగవంతుని ద్వారానే, అంటే ఆయననే ఉపాయంగా నేను పట్టుకోవాలి అని భావించేటటువంటిది ప్రపత్తి. ప్రపత్తికి భక్తికి చిన్న తేడా ఏమిటి అంటే, ప్రపత్తిలో భగవంతుడే ఉపాయంగా ఉంటాడు, పురుషార్థం ఏదైనా అవ్వచ్చు. భక్తిలో పురుషార్థం భగవంతుడవుతాడు, ఉపాయం ఏదైనా అవ్వచ్చు. అలా భక్తి ప్రపత్తి రెండిటినీ కూడా యామునాచార్యులు వారు ఇందులో తెలియచేశారు. అంతేకాదు ఆనాడు భగవంతుడు కూడా, రామచంద్రుడు కూడా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అని చెప్పినటువంటి చోట నేను నీవాడిని అని యాచించేటటువంటి వాడు అని ఆయన అన్నటువంటి మాటలో ఇతను భక్తి యోగాన్ని ఆచరించినటువంటి వాడా, ప్రపత్తి యోగాన్ని ఆచరించినటువంటి వాడా, అంతకన్నా సులభమైనటువంటి ఆచార్య అభిమానానికి పాత్రుడైనటువంటి వాడా అని ఆయన ఏమి తేడా చూడలేదు. ఎవరైతే నా దగ్గరికి వస్తారో అని రావడమే, వచ్చి పరమాత్మకి దగ్గర నేను నీవాడిని అని చెప్పడమే చూశాడు తప్ప చెప్పినటువంటి వాడు ఎలాంటి వాడు అనేటటువంటి విషయాన్ని చూడలేదు. అలా ఇక్కడ కూడా యామునాచార్యుల వారు, మీరు ఈ యామునాచార్యుల వారు భక్తితోటి చెప్తున్నారా ఈ మాట, ప్రపత్తి చేసి చెప్తున్నారా అంటే రెండూ చేసి చెప్పారండి. త్వత్పాదమూలం శరణం ప్రపత్తి అన్నారు, ఐకాంతిక నిత్య కింకరః ప్రహర్షయిష్యామి అని అటు భక్తిని ప్రపత్తిని కూడా రెండు చెప్పి, ఈ రెండు పదార్థాలు భక్తి ప్రపత్తిകൾ இரண்டிலும் అధికారిகள் ఇరువరயும் சொல்லுகிறது. అలా భక్తి ప్రపత్తి అధికరించినటువంటి ఇద్దరు అధికారుల గురించి కూడా ఇక్కడ తెలియచేశారు అని చెప్తున్నారు అని చెప్పేటటువంటి వారు ఉంటారు. అంటే భగవంతుని పొందడానికి అనేకమైనటువంటి మార్గములు ఉంటాయి. అందులో ఉత్కృష్టమైనవి, గొప్పవైనటువంటివి భక్తి ప్రపత్తి. భక్తి ఏమో భగవంతుణ్ణే పురుషార్థంగా భావించి మన ప్రయత్నంతో దాన్ని సాధించుకోవడం భక్తి. ప్రపత్తి ఏమో పురుషార్థం ఏదైనప్పటికీ కూడా పొందించేటటువంటి నా స్వప్రయత్నంతో నేను చేసుకోలేను, భగవంతుని యొక్క పాదార విందాలనే పట్టుకుంటాను, ఆయననే పట్టుకుంటాను, ఉపాయంగా ఆయనే పొందింపచేస్తాడు అనేటటువంటిది ప్రపత్తి. ఈ ఇద్దరిని కూడా చెప్పారంటే అసలు అధికారి నియమమే లేదు. తవాహమస్మీతి చ యాచమానః అని చెప్పినటువంటి చోట నీకింకరుడుగా ఉండి యాచించేటటువంటి వాడు, వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా నువ్వు రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశావు కదా అంటున్నారు. ప్రతిజ్ఞ తవానుకంప్యహాం ఏతత్ వ్రతం మమ ఎండ్రు కరైల్ పండిన ప్రతిజ్ఞయే స్మరియాన్ ఎండ్రు కొండు దేవర్కు అనుగ్రాహ్యన్. ఎలాను నీ చేత అనుగ్రహింపబడేటటువంటి వాణ్ణి అంటే ప్రతిజ్ఞా స్మరత. నువ్వు ఆనాడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఒకసారి గుర్తు తెచ్చుకో స్వామి. ఆ ప్రతిజ్ఞ కనుక నువ్వు గుర్తు తెచ్చుకుంటే అనుకంప్య, నీ దయకు పాత్రుడు అవ్వవలసినటువంటి వాడిని నేను. నువ్వు ఏవేవో చెప్పి నన్ను దూరం పెట్టేయాలని చూస్తున్నావు, కానీ అవన్నీ కూడా సరిపోవు స్వామి. ఎందుకంటే నువ్వు ఆనాడు ప్రతిజ్ఞ చేసి ఉన్నావు కాబట్టి. రామో ద్విర్నాభిభాషతే, రామచంద్రుడు ఇంకొక 2 మాటలు మాట్లాడినటువంటి వాడు కదా. ఒకసారి ఏది చెప్తాడో అది తప్పక ఆచరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా. ఇది నా వ్రతము అన్నావు. వ్రతము అంటే నియమముతోటి జీవితాంతము ఆచరించవలసినటువంటి ఒక పనిని వ్రతము అంటారు వైష్ణవులకి. లేకపోతే మామూలుగా సహజంగా లోకంలో ఏదో వ్రతం ఆచరిస్తున్నామండి అంటే అది నియమ నిబంధనలతోటి ఎక్కడా అది జారిపోకుండా, ఎక్కడా అది విఘ్నాన్ని కలగకుండా అతి జాగ్రత్తతోటి మనం చేయవలసినటువంటి ఒక పనిని వ్రతము అంటారు. వైష్ణవులకి ఉన్నటువంటి 2 వ్రతాలు ఏమిటి అంటే, ఒకటి ధనుర్మాసంలో ఆచరించేటటువంటి తిరుప్పావై వ్రతము, ధనుర్మాస వ్రతం ఒకటి, ఏకాదశి వ్రతం ఒకటి అంటారు. అవి నియమ నిబంధనలతోటి ఆచరించవలసినటువంటి దాన్ని వ్రతము అంటారు. అలా స్వామి నీకే ఒక వ్రతం ఉందని చెప్పావు. ఏతద్వ్రతం మమ, నేను అతి జాగ్రత్తగా చేసేటటువంటి పాటించేటటువంటిది ఈ విషయం, ఇది నా వ్రతము అని చెప్పావు కదా. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ, ఇది నా వ్రతము. ఎవరైతే ఒక్కసారి ప్రపత్తి చేసి నేను నీవాడిని, నేను నీకు దాసుణ్ణవుతున్నాను అని వచ్చి ప్రార్థించేటటువంటి వారిని నువ్వు అభయాన్ని ప్రసాదించి వారిని సర్వవిధ భూతముల నుండి రక్షిస్తాను, వారిని సర్వదా రక్షిస్తాను అని నువ్వు చెప్పావు కదా. ఇది నా వ్రతము అని ప్రతిజ్ఞ చేశావు కదా. ఆ ప్రతిజ్ఞను స్మరించి నన్ను దయచూడు అని కోరుకుంటున్నారు. ఎండ్రు కడల్ కరైల్ పండిన అని నువ్వు ఎక్కడో ఒకరికి చెప్పినటువంటి మాట కాదు.
అక్కడ సభలో రాక్షసులు ఉన్నారు, విభీషణుడు ఇతర 4 రాక్షసులు ఉన్నారు, సమస్త వానరులందరూ కూడా ఉన్నారు. వారందరి ముందు సభలో నువ్వు చెప్పినటువంటి ఆ సముద్ర తీరంలో నువ్వు చెప్పినటువంటి ప్రతిజ్ఞ ఇది కదా, ఆ ప్రతిజ్ఞను స్మరించి దేవర్ అనుగ్రహవాన్, ప్రతిజ్ఞను స్మరిస్తే నీ చేత అనుగ్రహింపబడేటటువంటి వాడినవుతాను. ఆ ప్రతిజ్ఞను స్మరించి నువ్వు నన్ను అనుగ్రహించాలి అని కోరుకుంటున్నారు. తే వ్రతమిదం మదేకవర్జనం కిం, ఇలాంటి గొప్పదైనటువంటి వ్రతంలో మదేకవర్జనం కిం, నన్నొక్కడనే నువ్వు ఆ వ్రతంలోంచి ఎక్స్క్లూడ్ ఎలా చేయగలవు? నన్నొక్కడనే పక్కన పెట్టి మిగిలినందరి వారి విషయంలో ఇది నా వ్రతము అని ఎలా నువ్వు చెప్పగలవు? పోనీ నువ్వు అదేమన్నా చెప్పావా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామేతం వ్రతం మమ అని చెప్పినటువంటి ఆ ప్రతిజ్ఞలో రామునాచార్యుల వారు తప్ప, లేకపోతే ఈ శ్లోకాన్ని సేవించే నీ దగ్గర ఉన్నటువంటి వారు కొంతమంది తప్ప మిగిలినటువంటి వారందరి విషయంలో ఇది నా వ్రతము అని నువ్వేమన్నా చెప్పావా? లేదు కదా. మరి నన్నెలా ఆ వ్రతం నుండి మినహాయించగలవు అని అడుగుతున్నారు యామునాచార్యులు. సర్వసాధారణ భూతరాన దేవరుడయ అసాధారణమాన ఇంద సంకల్పం ఎన్నై ఒరువనయ్యం ఒజిందిరుక్కుమో కిం, సర్వ సాధారణ సహృదం సర్వభూతానాం, అన్ని భూతముల పట్ల సహృత్ కలిగినటువంటివి నువ్వు. సర్వసాధారణ భూతరాన, అన్ని భూతముల పట్ల ఒకే విధంగా ప్రవర్తించేటటువంటి దేవరుడయా, అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించేటటువంటి ఓ స్వామి, అసాధారణమైన ఈ సంకల్పం, అసాధారణమైనటువంటి ఈ ప్రతిజ్ఞ ఎన్నై ఒరువనయ్యం ఒజిందిరుక్కుము, నన్ను ఒక్కడనే విడిచిపెట్టి ఎలా ఉంటుంది ఎలా వర్తిస్తుంది చెప్పవయ్యా అని పరమాత్మని ప్రార్థిస్తున్నా. అంటే అందరి విషయంలో సమానంగా చూసేటటువంటి నువ్వు, సమానంగా ప్రవర్తించేటటువంటి నువ్వు ఒక అసాధారణమైనటువంటి సంకల్పాన్ని చేసావే, ఆ సంకల్పంలో నన్ను ఎలా మినహాయించగలవు? నన్ను వదిలిపెట్టి అలా మిగిలినటువంటి వారికి ఇది అనువర్తిస్తుందో చెప్పు అంటున్నారు. కిం క్షేపే, కిం అంటే క్షేపార్థము, అంటే ఆక్షేపిస్తున్నారు. ఎలా అవుతుందో చెప్పు అంటే అలా అవ్వడానికి సాధ్యం కాదు కదా అని తిరిగి చెప్తున్నట్టుగా. ఇన్నానై ఓజియా వెన్రు విశేషిత్తాగిలన్రో ఎనక్కు ఇజక్క వేండువదు దేవర్ సత్య సంకల్ప రాగైకాక ఎన్నై రక్షిత్తు అరుల వేణుం ఎంగై. వీనిని తప్ప ఇన్నానై ఓజియ వెన్రు విశేషిత్తాగిలన్రో, వీనిని తప్ప విశేషించి నువ్వు పలికినప్పుడు కదా నన్ను వెనక్కు ఇజక్క వేండువదు, నేను కోల్పోవడం, నీ దయను నేను కోల్పోవడం ఎప్పుడు జరుగుండేది? వీనిని తప్ప మిగిలినటువంటి వారందరి విషయంలో నేను ఇలా ప్రవర్తిస్తాను అని ఆనాడు నువ్వు ప్రతిజ్ఞ చేసి ఉంటే, ఈనాడు నీ దయకు నేను పాత్రుడినవ్వకపోయినా నేనేమంత బాధపడేటటువంటి వాడిని కాదు. ఆనాడు నువ్వు ఆ మాట చెప్పలేదు కదా. వీరిని తప్ప, ఈ సమూహాన్ని తప్ప, ఈ జాతిని తప్ప, ఈ యోగ్యత కలిగినటువంటి వారిని తప్ప, లేకపోతే ఈ వర్ణంలో ఉన్నటువంటి వారిని తప్ప నువ్వు అనలేదే. ఏ వర్ణంలో ఉన్నవారైనా, ఏ జాతిలో ఉన్నటువంటి వారైనా, ఎలాంటి వారైనా నన్ను శరణాగతి చేసినటువంటి వారిని నేను రక్షిస్తాను అని కదా నువ్వు అటు మాట ఇచ్చావు. కాబట్టి అలా అనుంటే నేను ఈనాడు నీ భాగ్యాన్ని, నీ దయను కోల్పోయి ఉండేటటువంటి వాడిని. కాబట్టి అలా అనలేదు, కాబట్టి నేను కోల్పోవలసినటువంటి అవసరం లేదు స్వామి అంటున్నారు. దేవర్ సత్య సంకల్ప రాగైగాగా ఎన్నై రక్షిత్తు అరుల వేణుం ఎంగై. నీవు సత్య సంకల్పుడైనందువల్ల నన్ను రక్షించి తీరాలి. నువ్వు గనక పరమాత్మకి సత్యకామ సత్య సంకల్ప అని పరమాత్మకి స్వభావం. ఆయన చేసినటువంటి సంకల్పాలన్నీ కూడా వ్యర్థం అవనటువంటి సంకల్పములు. పరమాత్మ చేసేటటువంటి సంకల్పం ఒక్కటి కూడా వ్యర్థం అవ్వదు. కాబట్టి ఆయనకి సత్య సంకల్ప అని పేరు. అలా నువ్వు సత్య సంకల్పుడు అవ్వాలి అంటే సత్య సంకల్పుడు కాబట్టి ఆనాడు నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ
నా విషయంలో కూడా వర్తిస్తుంది కాబట్టి నువ్వు నన్ను రక్షించి తీరవలసిందే అని చెప్తున్నారు. ఇంకొక రకంగా చెప్పుకోవాలి అంటే, ఈనాడు నువ్వు నన్ను రక్షించకపోతే నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ వ్యర్థమైపోతుంది కాబట్టి నువ్వు సత్య సంకల్పుడివి అవ్వలేదు సుమా అని చెప్తూ, నువ్వు సత్య సంకల్పుడివి కాబట్టి నన్ను తప్పక నువ్వు రక్షించి తీరవలసిందే అనేటటువంటి విషయాన్ని మనకి యామునాచార్యుల వారు ఆనాడు రామచంద్రుడు చేసినటువంటి ప్రతిజ్ఞను స్ఫురింపచేస్తూ పరమాత్మకి మళ్ళీ స్మరతః అంటున్న, స్మరింపచేస్తూ పరమాత్మ సర్వజ్ఞుడు, మొత్తం జ్ఞానము తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడు, అన్ని సర్వవిత్ అని చెప్పేటటువంటి పరమాత్మ కూడా స్మరతః అంటున్నారు. చమత్కారంగా నీకే గుర్తు చేస్తూ, సర్వజ్ఞుడైనటువంటి నీకే స్మరింపచేస్తున్నాను అని చెప్పడంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటంటే, మనం అలా మర్చిపోయేటటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి మన వైపు నుంచి స్మరతః అంటున్నారు. మళ్ళీ మాలా నువ్వు మర్చిపోవు, కానీ మళ్ళీ నీకు ఒక్కొక్కసారి గుర్తు చేస్తున్నాను స్వామి అని చెప్తూ స్మరతః ప్రతిజ్ఞ నను ప్రపన్న సకృదేవనాథ తవాహమస్మీతి చయాచమానః తవానుకంప్య స్మరతః ప్రతిజ్ఞా మదేకవర్జం కిమిదం వ్రతం తే. కాబట్టి ఓ స్వామి, నేను నీకు ఒకసారి ప్రపత్తి చేసినటువంటి నాథ, నేను నీకు ఒకసారి ప్రపత్తి చేసినటువంటి వాడినయ్యాను. తవాహమస్మీతి చయాచమానః, అహం తవాస్మి, నేను నీ వాడిని అని తెలియచేస్తూ కైంకర్యాన్ని ప్రసాదించమని యాచిస్తున్నటువంటి వాడినయ్యాను. కాబట్టి ప్రతిజ్ఞాం స్మరతః, నువ్వు ఆనాడు చేసినటువంటి ప్రతిజ్ఞను స్మరిస్తూ తవానుకంప్య, నీ దయను నా మీద ప్రసరింప చేయాలి సుమా అని చెప్తూ మదేకవర్జం కిమిదం వ్రతం తే. ఒకవేళ అలా నువ్వు చేయలేదనుకో, ఇది ఎక్కడ వ్రతమయ్యా? నువ్వు ఆనాడు అందరి విషయంలో నేను ఒకేలా ప్రవర్తిస్తాను అని కదా నువ్వు చెప్పావు, అందరి విషయంలో నేను కటాక్షిస్తాను అని చెప్పావు కదా. నీ వ్రతంలో నేను ఒక్కడినే ఎలా వివర్జితున్నవుతాను? నీ వ్రతంలో నేను ఒక్కడిని ఎలా మినహాయింపు అవుతాను? ఇదెక్కడ వ్రతం అవుతుంది నీకు అని ఆక్షేపిస్తూ, అలా అవ్వకూడదు కదా స్వామి, నువ్వు సత్య సంకల్పుడు కాబట్టి నన్ను తప్పక రక్షించి తీరాలి అని తెలియచేస్తూ, ఆ ప్రపత్తి చేయడంలో ఉన్నటువంటి అధికార నియమాన్ని కూడా తెలియదు. కేవలం ఆర్తి ఉండాలి, ఆభిముఖ్యం మాత్రమే ఉంటే సరిపోతుంది. భగవంతుడికి మనకి విడదీయరానటువంటి ఒక సంబంధం, గర్భ సంబంధం ఉంది కాబట్టి ఆభిముఖ్యం మాత్రమే సరిపోతుంది ప్రపత్తి చేయడానికి. ఆ ప్రపత్తి కూడా వెంటనే చేస్తే సరిపోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తూ, వెంటనే చేస్తే సరిపోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా కొంతమంది మహనీయులు వెంటనే ప్రపత్తి చేయాలి అని, అలా చేసినటువంటి వెంటనే పరమాత్మ కటాక్షం మన మీద కలుగుతుంది అని ఎంబార్ అనేటటువంటి మహనీయులు అనాది కాలంలో సంసారంలో ఉన్నటువంటి మనం ఒక జన్మ కాలం మొత్తం ప్రపత్తి చేసినా సరిపోదు అనేటటువంటి విషయాన్ని పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయులు భగవంతుని మీద ఒకసారి శరణాగతి చేస్తేనే భగవంతుని మీద గొప్ప భారం పెట్టినటువంటి వారం అవుతాము. అలాంటిది ఇంకొకసారి చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ చేయకుండా ఎలా ఉండలేము కదా, ఎందుకంటే ఆ ప్రాప్య రుచి అటువంటిది. ఆ ప్రాప్యాన్ని పొందేంత వరకు ఆ ప్రాప్య రుచి మనని మళ్ళీ 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 ప్రపత్తి చేయనివ్వకుండా ఉండదు అని పరాశర భట్టర్ వారి యొక్క నిర్వాహాన్ని అన్నిటినీ కలిపి అందంగా పరమాత్మ యొక్క ప్రతిజ్ఞను పరమాత్మకు తెలియచేస్తూ మళ్ళీ మమ్మల్ని రక్షించి తీరాలి అని యమునాచార్యుల వారు మనందరినీ కూడా వారి గోష్ఠిలో చేర్చుకొని మనందరి తరపున కూడా పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. ఈ స్తోత్రరత్నం యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుంది, తర్వాత ఆచార్యుల మీద ఎంత గొప్ప ప్రభావం కలిగి ఉంది అని తెలుసుకోవడానికి రామానుజుల వారు అనుగ్రహించినటువంటి గద్యత్రయాన్ని కనుక మనం చూస్తే, అనృతం నోక్తపూర్వం మే నచ వక్షే కదాచన రామో ధిర్నాభిభాషతే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాం అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఇది మయేవ హ్యుక్తం అని రంగనాథుడు రామానుజుల వారికి మళ్ళీ తిరిగి రామానుజుల వారు శరణాగతి చేస్తే రంగనాథుడు మళ్ళీ రామానుజుల వారిని కటాక్షిస్తూ చెప్పినటువంటి కొన్ని చూర్ణికలు శరణాగతి గద్యలో కనిపిస్తాయి. అందులో మళ్ళీ ఇదే మాటల్ని రామానుజుల వారు అక్కడ పరమాత్మ వారిని అనుగ్రహించినట్టుగా
చెప్తా. అనృతం నోక్త పూర్వం మే నచవక్షే కదాచన. నేనెప్పుడు కూడా అసత్యాన్ని పలికినటువంటి వాడిని కాదయ్యా, ఇక మీదట కూడా అసత్యాన్ని నేను పలకను అని చెప్తూ రామో ద్విర్నాభిభాషతే. రామచంద్రుడు ఎప్పుడూ కూడా రెండు రకాలుగా మాటలు మాట్లాడేటటువంటి వాడు కాదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్యో అని ఈ శ్లోకాలే మళ్ళీ శరణాగతి గద్యలో కూడా వస్తాయి. అంతేకాకుండా వైకుంఠ గద్యం, ఆ తర్వాత శరణాగతి గద్యము, శ్రీరంగనాథ గద్యము, శ్రీరంగ గద్యము, ఆ తర్వాత వైకుంఠ గద్యాన్ని అనుగ్రహించారు ఎంబెరమానార్లు. అందులో కూడా ఈ యామునాచార్యుల వారు ప్రయోగించినటువంటివే అన్నీ కూడా అందులో ఉంటాయి. పరమాత్మ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తూ పరమాత్మను ఎక్కడ ఉన్నటువంటి పరమపదంలో ఉన్నటువంటి పరమాత్మను వర్ణిస్తూ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్యమయామృత సాగరం. లావణ్యమయామృత సాగరం, ఇక్కడ యామునాచార్యుల వారు మయామృతోదధిం అని ప్రయోగించినటువంటి మాటను అక్కడ లావణ్యమయామృతో సాగరం అనేటటువంటి మాటగా ప్రయోగించారు. ఆ తర్వాత అతి సౌకుమార్య దిశ ప్రస్విన వద లక్ష్యమాణ లలాట ఫలక దివ్య అలకావళీ విరాజితం ప్రబుద్ధ ముగ్ధాంబుజచారులోచనం సవిభ్రమభ్రూలతం ఉజ్వలాధరం శుచిస్మితం కోమలగండం ఉన్నసం ఉదగ్రపీనాం సవిలంబి కుండల అలకావళీ బంధుర కంబుకంధరం ప్రియావసంతోత్పల కర్ణభూషణ స్లధాలకాబంధ విమర్ధ సంసిభిః చతుర్భిః ఆజాను విలంబిభిః భుజైర్ విరాజితం అతి కోమల దివ్య రేఖాలంకృత రేఖాలంకృత తామ్రకరతలం అని యామునాచార్యుల వారు ప్రయోగించిన ఆ శ్లోకాలనే అక్కడ చూర్ణికల్లో యథాతథంగా ఎంబెరమానార్లు కటాక్షించారు. ప్రబుద్ధ ముగ్ధాంబుజ చారులోచనం సవిభ్రమ భ్రూలతం ఉజ్వలాధరం శుచిస్మితం కోమలగండమున్నసం ఉదగ్రపీనాంత విలంబి కుండల అలకావళీ బంధుర కంబుకందరం యావసంతోత్పల కర్ణభూషణ శ్లథాలకాబంధ విమర్తి సంసిభిః చతుర్భిరాజాను విలంబిభిర్భుజైః అని యమునాచార్యుల వారి యొక్క స్తోత్రరత్నంలో ఉన్నటువంటి ఆ శ్రీ సూక్తులనే మళ్ళీ ఎంబెరమానార్లు చక్కగా ఆ వైకుంఠ గద్యంలో వైకుంఠనాథుణ్ణి వర్ణిస్తూ మనకు అనుగ్రహించినటువంటి చూర్ణికలో అవే పదములు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా యామునాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రరత్నం తర్వాత వచ్చినటువంటి మహనీయులందరికీ కూడా మార్గదర్శకమైంది. వారి మీద చాలా ప్రభావం చూపి భగవంతుణ్ణి ఎలా స్తుతించాలి, మొట్టమొదటి స్తోత్రం ఇదే. కాబట్టి మన శ్రీ వైష్ణవ సాంప్రదాయ విశిష్టాద్వైత సాంప్రదాయంలో మొట్టమొదటి స్తోత్రరత్నము. అది కూడా రత్నము, ప్రతి శ్లోకము కూడా అద్భుతమైనటువంటి రత్నం. ఒక్కొక్క శ్లోకాన్ని తర్వాత వేయించేసినటువంటి మహనీయులు వాటిని విశదీకరించి ఒక్కొక్క శ్లోకాన్ని 2-3 శ్లోకాలుగా 4-5 శ్లోకాలుగా వారి ప్రబంధాలలో అనుగ్రహించారు. కూరత్తాళ్వాన్ అయితే ఏమిటి, పరాశర భట్టర్ వారైతే ఏమిటి, రామానుజుల వారైతే ఏమిటి, స్తోత్రరత్నంలో ఉన్నటువంటి శ్లోకాలనే వాటినే ఆదర్శంగా తీసుకొని వాటిని విశదీకరిస్తూ వారి వాన్మయంలో పంచస్తవాలలో కానీ శ్రీరంగనాథ స్తవంలో కానీ వాటన్నిటిలో కూడా వీటినే పూర్వశతకము ఉత్తర శతకంలో కూడా వీటినే విశదీకరిస్తూ మళ్ళీ మనకి చక్కగా అనుగ్రహించారు. అలాంటి స్తోత్రరత్నాన్ని ఇన్ని రోజులు కూడా మనం చక్కగా అధ్యయనం చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అలా ఆచార్యులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాన్ని దాన్ని ఆంధ్రీకరించినటువంటి మహనీయులు యోగి సింగరాచార్య స్వామి వారు, అలాగే కందాళ వెంకటాచార్య స్వామి వారు, అలాగే నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారు వారు అనుగ్రహించినటువంటి వాన్మయాన్నంతటినీ కూడా ముందుంచుకొని వీటిని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. ఇలాంటి ఒక చక్కటి అవకాశం మనకి ఆచార్యులు పెరుమాళ్ళు కటాక్షించినందుకు వారి తిరువడిలో దాసోహాలు సమర్పిస్తూ ఆచార్యులు శఠగోపాచార్య స్వామి వారి చేత 65వ శ్లోకాన్ని సాత్తుగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వారి అనుగ్రహం కోసం మనం వేచి ఉండేటటువంటి
వేచి ఉందాం. వారు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు 65వ శ్లోకాన్ని వారి శ్రీముఖంతో వారి ముఖ కమలంలో వారి శ్రీ సూక్తులలో 65వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క శ్లోకాన్ని సేవిస్తుంటే ముందు ఎలా తీసుకువెళ్తారు అంటే పరమాత్మే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని చక్కగా కొన్ని శ్లోకాలు ఫస్ట్ గురు ఆచార్య వందనంతోనే ఆచార్యుల్ని ఆశ్రయించి ఆచార్యుల్ని స్తుతిస్తూనే పరమాత్మను సేవన చేయాలి అనేటటువంటి విషయాన్ని మొదటి 5 శ్లోకాలలో మనకి తెలియజేస్తారు. ఆ తర్వాత పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అనేటటువంటి పరత్వ నిర్ణయాన్ని వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇతిహాస పురాణాలు కానీ అంతెందుకు తర్కంతో చూసినా కూడా పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అనేటటువంటి విషయాన్ని కొన్ని శ్లోకాలలో ప్రతిపాదించారు. అలా పరత్వాన్ని స్థాపించిన పరమాత్మ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని స్థాపించిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడిలో ఉన్నటువంటి గుణాలన్నిటినీ కూడా మనకి చక్కగా దర్శింపచేశారు. ఆ గుణాలను దర్శింపచేసిన తర్వాత ఎలా శరణాగతి చేయాలి అనేటటువంటి విషయాన్ని మనకి చూపిస్తున్నారు. శరణాగతి చేసిన తర్వాత పరమాత్మని ఎలా అనుభవించాలి అనే దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణనంతటినీ కూడా మనకి కటాక్షించారు. అలా పరమాత్మని సేవిస్తూ అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి సర్వేశ్వరుని ఎప్పుడు నేను సేవిస్తానో కదా, ఎప్పుడు ఆయనకి నిత్య కైంకర్యాన్ని చేస్తానో కదా అని వారు పరమాత్మని చక్కగా వివరిస్తూ శ్రీమతే నా సమస్త పరివారాయ దివ్యమంగళ విగ్రహంతో కూడినటువంటి ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ నారాయణుణ్ణి ఎప్పుడు నేను సేవిస్తానో కదా అని ఆ వైకుంఠంలో ఉన్నటువంటి పరాత్పరుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఆయనకు ఉన్నటువంటి వైభవాన్ని, ఆయనకు ఉన్నటువంటి దాసీ జనాన్నంతటినీ, ఆయనకు ఉన్నటువంటి పరిచర్యలు చేసేటటువంటి మహనీయుల యొక్క వైభవాన్ని, ఆదిశేషుని యొక్క వైభవాన్ని, గరుడాళ్వాని యొక్క వైభవాన్ని, విక్షసేనుల యొక్క వైభవాన్ని, అక్కడ ఉన్నటువంటి నిత్యసూరుల యొక్క వైభవాన్ని, పిరాటి యొక్క వైభవాన్ని, ఇలా సమస్త పరివారంతో ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి భవంతమేవానుచరన్ నిరంతరం ప్రశాంత నిశ్శేష మనోరథాంతరః తదాహమైకాంతిక నిత్యకింకరః ప్రహర్షయిష్యామి సనాథ జీవితః అని ఆ పరివారంతో కూడి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుని ఎప్పుడు నేను సేవిస్తాను కదా అని తెలియచేసి అక్కడి నుండి తర్వాత హరిలో ఉన్నటువంటి నైత్యానుసంధానం చేస్తూ ఆత్మను సమర్పిస్తున్నాను. అహమద్యైవ మయా సమర్పితం తదయం తవ పాద పద్మయో అహమద్యైవ మయా సమర్పిత అని ఈ ఆత్మను నీ దగ్గరే సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి, అయ్యో మళ్ళీ నేను ఆత్మను సమర్పించడం ఏమిటి, నియతస్త్వమితి ప్రబుద్ధది అథవా కిం ను సమర్పయామితే, ఎప్పుడూ కూడా ఈ ఆత్మ కూడా మమనాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్యతదైవ మాధవ తవైవ మాధవ అని ఇవన్నీ కూడా నీవే కదా, మళ్ళీ నేను ఆత్మను సమర్పించడం ఏమిటి అనేటటువంటి భావనను కూడా మన ముందుకు తెలియచేసి భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలియచేసి ఆ భాగవతోత్తముల యొక్క తిరుమాళిగలో ఒక కీటక జన్మ కావాలి అని ప్రార్థించి ఆ భాగవతోత్తముల యొక్క వైభవం ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి పరమాత్మను సేవించాలి అనేటటువంటి ఆలోచనతోటి భుక్తిని ఉత్తమమైనటువంటి భుక్తిని ముక్తిని కూడా తృణప్రాయంగా భావిస్తారు అని అలాంటి మహాత్ములు ఒక్కసారి నన్ను చూస్తే చాలు, కటాక్షిస్తే చాలు అని చెప్తూ పరమాత్మకి వినియోగపడనటువంటివేవీ నాకు అక్కర్లేదు, అది ఆత్మ అయినప్పటికీ సరే అది నశించిపోవాలి అని కొన్ని శ్లోకాల్లో తెలియచేస్తూ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ప్రపత్తికి చివరి సీమకి మనందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ పరమాత్మ ముందు ప్రపత్తి చేసి మనందరి తరపున ప్రపత్తి చేసి పరమాత్మని మొహమాట పెట్టి, ఓ రఘువర తెలిసి చేసినటువంటి తప్పుల్ని ఎలా క్షమించాలి అని అంటావేమో, కాకాసురుణ్ణి రక్షించావు, శిశుపాలుని ఎలా అయితే కటాక్షించావో అలా మమ్మల్ని కూడా కటాక్షించాలి, వద చెప్పు, ఎలా కాదంటావో చెప్పు, వద కిమ పదం పదం ఆగహ తస్య తేస్తి క్షమాయాహని, క్షమకి గురి కానటువంటి పాపములు ఏమన్నా ఉంటాయా అసలు చెప్పు అని పరమాత్మని నిర్బంధించి తర్వాత పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞను పరమాత్మతో గుర్తు చేస్తూ ఆ ప్రతిజ్ఞను అనుసరించి వీరందరినీ కూడా రక్షించాలి అని యమునాచార్యుల వారు
మన తరపున పెరుమాళకి విన్నపం చేశారు. అలాంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ఒక భాగ్యం మనందరికీ కలిగింది. ఆ భాగ్యాన్ని పురస్కరించుకొని ఆ పరమాత్మ కటాక్షం మనందరి మీద కూడా ఉండాలి. ఈ స్తోత్రరత్నం మనకి చక్కగా చదువుకునే, మనం నిత్యము సేవించుకునేటటువంటి ఒక విలక్షణమైనటువంటి స్తోత్రంగా పరమాత్మ దాన్ని మనకి కటాక్షించాలి అని పెరుమాళని ప్రార్థిస్తూ, పరమాత్మ అనుగ్రహం అందరి మీద కూడా ఉండి పరమాత్మ కైంకర్యం అందరికీ లభించేటట్టుగా పరమాత్మ కటాక్షించాలి అని ఆ శ్రీరంగనాథుడి యొక్క చరణారవిందాలలో విన్నపం చేస్తూ ప్రార్థిస్తూ, శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం. శఠారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసనపరైన్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరా